హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను. ఈరోజు వచ్చేసి మండే అండి, సెకండ్ అనమాట. ఈరోజు ఏంటంటే పిల్లలకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అందుకనేసి ఇక నేనైతే మార్నింగ్ లేచాము, ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. పిల్లలు ఆన్లైన్లో ఉన్నారు. అంటే మా బాబు 10th కదా, తనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది నడుస్తూ ఉంది. నేనైతే టోటల్గా ఫ్రెష్ అయిపోయాను. తన్మే కూడా ఈరోజు ఎగ్జామ్ ఉందన్నమాట. తనకి 8:30కి, అందుకని తను కూడా ముందుగానే అక్కడ రెడీగా కూర్చుంది. ఈలోపు నేను కిచెన్లోకి వెళ్ళి పాలైతే కాగబెట్టేశాను. నెక్స్ట్ టిఫిన్కి ఏమేమి వేసాను, ఏం చేద్దాము, ఏం పని ఉంది అన్నీ చూపిస్తాను నేను మీకు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని చూడాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దానిలో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. ఇప్పుడు తనోజ్కి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిందండి. నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను. తనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది 8 to 9 వరకు అనమాట. తన్మయ్యకి వచ్చేసి 8:30 to 9:15 వరకు తనకి టైం అనేది కొంచెమే ఉంది. అందులోనూ తనోజ్కి అయితే డైరెక్ట్గా ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. తను కనిపించాలి ఎదురుగా క్యామ్ ముందు. కాకపోతే తన్మయ్యకి ఏంటంటే వాట్సాప్లో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి పంపిస్తారు. నేను ఆన్సర్ షీట్ని కూడా మిస్ నెంబర్కి పంపించాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక టైం ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ టీ పెట్టుకున్నాను. ఈరోజు టిఫిన్కి నేను గారెలు వేస్తున్నాను. మొన్న పండక్కి చేశాను గారెలు, పిల్లలకు చాలా నచ్చినాయి అనమాట. నేను మిక్సీలో పట్టాను కానీ చాలా టేస్టీగా వచ్చాయి. ఇక్కడ ఏంటంటే తనోజ్కి పాలు అనేది కాగబెట్టిచ్చాను తాగమని. ఇక ఎగ్జామ్ టెన్షన్లో వాళ్ళు టిఫిన్ తినలేదు, పాలు తాగలేదు అనమాట. తనోజ్ వచ్చేసి పూజ చేసేసుకుందాం. ఇప్పుడు ముందైతే నేను ఇదిగోండి ఇందులో వాటర్ పోసి పెట్టాను. ఇవి ఏంటంటే మనం ఇక్కడ పూలు అవి వేసుకుంటే బాగుంటుంది కదా మందిరం దగ్గర అని చెప్పేసి నేను ఇవి తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడే పిల్లలది ఎగ్జామ్ అయిపోయిందనమాట, వాళ్ళది ఆన్లైన్ ఎగ్జాము. ఇప్పుడు నేను కొద్దిగా ఫ్రీ అయ్యాను. నెక్స్ట్ టీ అయితే స్టవ్ మీద పెట్టాను. ముందు పూజ చేద్దామని వచ్చేసాను ఇక్కడికి. ఇప్పుడు వచ్చేసి నేను ఒత్తులు అవన్నీ కూడా ఇట్లా ఒక డబ్బాలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలానే ఇలా పేరు కూడా రాసుకున్నాను. ఇవి మనకి ఏంటంటే వేఫర్స్ అవి పిల్లలు తింటూ ఉంటారు కదా, వాటికి వస్తూ ఉంటాయిగా ఆ డబ్బాలు. అలానే ఇందులోనే అగ్గిపెట్టెలు అలా కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను మొన్న అంటే కరెక్ట్ దసరాకి ముందు షాపింగ్ బ్లాగ్ అని నేను మొన్నటి వీడియోలో మీతో షేర్ చేశాను కదా, ఆ రోజు నేను ఇవి తీసుకున్నాను అనమాట, దీప ప్రమిదలు. అంతకుముందు నా దగ్గర వేరేవి ఉండేవి కదా, మీరు లాస్ట్ టైం చూసారు, ఇలా పువ్వు మోడల్లో ఉంటాయి. ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట స్టాండ్లో. ఇంత చాలా పెద్దవి, కొంచెం మీడియం సైజ్వి. ఎందుకో నాకు ఈసారి ఇవి బాగా అనిపించాయి. అంటే ఈజీగా వాష్ చేసుకోవడానికి ఉంటుంది. అలానే మనకి ఇక్కడ మధ్యలో సింగిల్ ఒత్తే పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ అంతా కూడా ప్లేన్ ఉంది కదా, ఇక్కడ మంచిగా బేస్ లాగా కూడా ఉంది. చూడడానికి ఈ సైజులో ఉన్నది. ఈచ్ వన్ వచ్చేసి 129 రూపీస్ పడింది. అలానే వీటి కింద ఇట్లా ఈ చిన్న ప్లేట్స్ కూడా తీసుకున్నాను నేను. ఈసారి ఏంటంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా పూజ చేసేటప్పుడు నేను ఇంతకుముందు అయితే వెండి సామాను, నెక్స్ట్ ఇత్తడి సామాను రెండు వాడుకునేదాన్ని. ఈసారి అయితే వెండి సామాన్ అంతా లోపల పెట్టేశాను. ఇక ఓన్లీ ఇత్తడివే వాడదాం అనుకుంటున్నాను. అవి కొంచెం పెద్దగా ఉన్నాయి. నేను లాస్ట్ టైం వీడియోలో మీతో షేర్ చేశాను, ఉషోదయాలో కొన్నానని చెప్పి. అవేంటంటే సైడ్కి ఒత్తుల్లాగా వచ్చాయి కదా, అవి నేను ఒత్తులు పెడుతూ ఉంటే లాస్ట్కి దీపం కొండెక్కేటప్పుడు మనకి ఇటంతా కూడా నల్లగా అవుతుంది. అది ఎంత వాష్ చేసినా కూడా అసలు పోవట్లేదు అనమాట. అందుకని నేను ఈసారి ఏంటంటే ఈ విధంగా తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇట్లా బౌల్ లాగా ఉన్నాయి కదా, దానిలో కూడా సేమ్ ఇలాంటిది అనమాట. ఇదేంటంటే క్లీనింగ్ ఈజీగా ఉంది. నెక్స్ట్ మనకి దీపం కూడా కొండెక్కకుండా చక్కగా మొత్తం లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. లేకపోతే ఒక్కొక్కసారి మనకి ఇందులో ఆయిల్ మిగిలిపోతూ ఉంటుంది.
అలా లేకుండా బాగుంది. ఈ సెట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ సెట్ కొత్తది కదా, నేను మొన్న పండక్కి కూడా వాడలేదు, ఎందుకంటే అది పాతది కొంచెం పెద్దగా ఉంది కదా అన్నట్టుగా అదే ఉంచాను. ఇప్పుడే నేను ఈ పైన స్టిక్కర్ ఇవన్నీ కూడా వాష్ చేశాను, అంటే క్లీన్ చేసేసాను అనమాట అవి తీసేసి. అలానే నేను ఇప్పుడు కొత్త సెట్ పెడుతున్నాను కదా, పాత సెట్ మొత్తం కూడా లోపల పెట్టేశాను, అంటే వాష్ చేశాను, దాన్ని క్లీన్ చేసి ఒక డబ్బాలో పెట్టాను అనమాట. ఎందుకంటే మనం గాలికి గినక ఉంచామంటే నల్లబడిపోతాయి, అందుకని చెప్పి. ఇప్పుడు మళ్ళీ మనం ఇవాళ లేదంటే రేపు మార్నింగ్ తీసేస్తాం కదా, తీసిన తర్వాత మళ్ళీ దీన్ని వాష్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇది యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అందుకని. ఎందుకంటే నార్మల్గా అయితే పని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వేస్తూ ఉంటాము, నేనే వాష్ చేసుకోవాలి కాబట్టి ఇక నేను ఇవి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటాయి అనిపించి తీసేసుకున్నాను ఇలా. వెయిట్ బాగున్నాయి. ఇది మొత్తం సెట్ వచ్చేసి ఇది 129, ఇది 50 రూపీస్ పడింది. ఇప్పుడు మనం దీపారాధన స్టార్ట్ చేసేద్దాము. ఈ చామంతి పూలు అయితే ఇంతకు ముందు కంటే కూడా అసలు ఇప్పుడు బాగా రేటు ఉన్నాయి. మొన్న పండగ కంటే కూడా ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను పావు కేజీ తీసుకొచ్చాను పూల మార్కెట్లో అంతే. అవి మనకి దాదాపుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 డేస్ దాకా వస్తాయి. అవి వచ్చేసి 100 రూపీస్ పడింది ఫ్రెండ్స్. మామూలుగా అయితే చామంతులు అంత రేటు ఉండవు, మరి ఏంటో మరి అంత రేటు ఉన్నాయి. నెక్స్ట్ ఇక పూజ స్టార్ట్ చేద్దాము. అలానే గారెలకు కూడా పిండి పట్టాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ముందు దీపం అని వెలిగించేసిన తర్వాత నేను గారెలు చేసి దేవుడికి కూడా నైవేద్యాలలాగా పెట్టేసిన తర్వాత మేము టిఫిన్ తింటాము. అలానే ఈ ఒత్తులు కూడా మనకి చేసినవి దొరుకుతాయి, ఇవి తెచ్చుకోండి. ఇవైతే చాలా ఎక్కువసేపు మంట వస్తుంది, అందులోనూ మంచిగా ఉంటాయి. ఇవైతే నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. ఇవేంటో మనకి అంత అంటే ఎక్కువసేపు ఉండట్లేదు, త్వరగా కొండెక్కుతుంది అనమాట. అంటే ఈ ఒత్తి అనేది పర్ఫెక్ట్గా లేదు, అందుకని మీరు కూడా ఎప్పుడన్నా తెచ్చుకోవాలనుకుంటే ఈ విధంగా చేసినవి మనకి పూజా సామాన్ల దగ్గర దొరుకుతూ ఉంటాయి. లేదు అంటే మనమైనా చేసుకోవచ్చు దూది ఉంటే. ఇప్పుడైతే దీపారాధన అదంతా స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు మనం ప్రసాదం చేయాలి కదా, మరి గారెలకి నేను మిక్సీలో వేస్తున్నాను మినపప్పు. మరి మిక్సీలో వేస్తే గారెలు అయితే పర్ఫెక్ట్గా రావు కదా గ్రైండర్లో వేసినట్టుగా. అందుకని ఏం చేయాలంటే నేను ఇప్పుడు ఆ ప్రొసీజర్ కూడా మీకు చూపిస్తాను. ఎంత చక్కగా వస్తాయంటే గారెలు మనకి గ్రైండర్లో పట్టుకున్న వాటికంటే కూడా మిక్సీలో పట్టుకున్నవి చాలా చక్కగా వస్తాయి. అవి ఎలా చేసుకోవాలి ఏంటన్నది కూడా ఇప్పుడు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. కొద్దిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్ పప్పు, మరి ఎక్కువగా వేసుకోవద్దు. అలానే వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కొంచెం బరకగా కొద్దిగా గట్టిగా పట్టుకోవాలి పిండిని. చూసారు కదా ఫ్రెండ్స్, నేను మిక్సీలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా గారెల పిండిని పట్టాను. చూసారు కదా, ఇది కొంచెం గట్టిగా ఉంది, అలానే ఎల్లో కలర్లో ఉంటుందండి మనకి. ఇది చాలా వైట్గా రావాలి, అంటే మనకి ఎలా ఉండాలంటే మనకి కేక్ బ్యాటర్ కనుక ఎలా అయితే ఫ్లఫీగా ఉంటుందో అలాగ ఉండాలి. దీంట్లో నేను ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాను, అలానే సాల్ట్ వేశాను. తినే సోడా కానీ ఎటువంటివి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా మనం ఈ విధంగా బాగా గట్టిగా కలపాలి, అంటే కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. దీనివల్ల ఏంటంటే ఈ పిండిలోకి ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది, ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. మీరు బీటర్ ఉంటే బీటర్తోనైనా బీట్ చేయొచ్చు. చూసారు కదా ఏ విధంగా అయిందో, చక్కగా క్రీమీ టెక్స్చర్లో వచ్చేస్తుంది మనకి పిండి. దీన్ని మీరు కొంచెం వాటర్ గినక పోసి పక్కన ఒక బౌల్లో వాటర్ పోసుకొని దాంట్లో ఈ పిండి ముద్దను వేస్తే పైనకి తేలుతూ ఉండాలి, ఆ విధంగా ఉండాలన్నమాట. అలానే ఇక్కడ నేను కళాయిలో నూనె పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం వాటర్ తీసుకున్నాను. ఇది జల్లి గరిట ఉంటుంది కదండి, దీన్ని నేను ఈ విధంగా బోర్లా వేసి కొంచెం ఆ గరిట మీద కూడా వాటర్ పోసాను. అలానే పిండిని కూడా మనం చేతిలో కొంచెం వాటర్ పట్టుకొని పిండిని తీసుకోవాలి. దానివల్ల చూసారు కదా గారెలు ఏ విధంగా వస్తాయో. నేనైతే కొంచెం లావుగానే వేసానమాట. దీనివల్ల ఏంటంటే చూడ్డానికి చక్కగా ఉంటాయి, బయట గారెలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అలానే మనకి ఉడకడం కూడా చక్కగా ఉడుకుతాయండి. ఇంత లావుగా వేసాము లోపలంతా పిండిగా ఉంటుందేమో అనడానికి అస్సలు ఉండదు. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరీ సిమ్లో కాదు, అలా అని బాగా హైలో కాదు.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. అలానే మీరు ఈ జల్లి గరిటె అంటే ఆ గరిటెకి బదులుగా మీరు చిల్లుల గంట ఉంటుంది కదా తీసేది, దాంతోనైనా వేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి చేతుల మీద నూనె చిందకుండా ఉంటుంది. అలానే నేను టిఫిన్ వేసినాక చూసారు కదా దేవుడికి నైవేద్యం పెట్టుకొని నేను పూజ అనేది ఫినిష్ చేసేసుకున్నాను. ఏంటంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది నాకు. చూసారా ముందే నేను ప్రిపరేషన్ అంతా చేయబట్టి పూజ అనేది త్వరగా అయిపోయింది ప్రసాదంతో పాటుగా. హే గాయ్స్, ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది. ఇక నేను నెక్స్ట్ పిల్లలకి టిఫిన్ వేస్తున్నాను. ఇందాక దేవుడికి కదా, అందుకని ఏంటంటే మనం ఉల్లిపాయలు వేయం కదా, అవి ప్లెయిన్గా వేసాను. ఇప్పుడు వచ్చేసి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి వేసాను అనమాట. అవి వేసి ప్రజెంట్గా అయితే టిఫిన్ చేస్తూ ఉన్నాను. ఎంత చెమటలు అంటే తన్మయ్యకి అయితే ఫుల్గా ఆకలేస్తూ ఉందంట. ముందుగా అయితే నేను గారెలు చేసేస్తున్నాను. ఎంత క్రిస్పీగా వస్తాయంటే మీరు పిండిని పర్ఫెక్ట్గా కలపడంలోనే ఉంటుంది. మీరు బీటర్తోనైనా కలుపుకోవచ్చు. మనకి హోటల్లో ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. మనకి గ్రైండర్లో ఎలా చేసుకుంటే బాగుంటాయో సేమ్ గారెలు అలానే వస్తాయి. చూస్తున్నారు కదండి, ఇక వీళ్ళు ఎగ్జామ్ రాసి నేను పూజ చేసి ప్రసాదం చేసి అండ్ వీళ్ళకి మళ్ళీ టిఫిన్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఇక తన్మయ్య వచ్చేసి మహాతల్లి వీడియోస్ అయిపోయినాయి అనమాట, అన్ని ఎపిసోడ్స్. నెక్స్ట్ వేరే సిరీస్లోకి వెళ్ళిపోయింది. ఇక తర్వాత కార్టూన్ పెట్టుకుంది అనమాట. నెట్ అంతా చేస్తున్నారు, నాకు వీడియోస్కి కుదరదు అని చెప్తే ఇక తను కార్టూన్ పెట్టుకుంది. చూసారు కదా గారెలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. తన్మయ్యకి అయితే చాలా బాగా నచ్చినాయి అంట. ఇక వాళ్ళు అయితే టిఫిన్ తింటా ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ క్లాసెస్ అనేవి తనూజ్కి స్టార్ట్ అయిపోయినాయి. ఇక ఈ మధ్యకాలంలో అంతా ఇదే పనిలాగా ఉందండి. అందులోనూ ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా. మీరు మీ పిల్లల్ని పంపిస్తున్నారా స్కూల్కి? నేనైతే పంపించట్లేనండి. నేను మిస్కి అయితే సబ్మిట్ చేశాను, నాకు ఇష్టం లేదని చెప్పేసి. ఎందుకంటే ఇంకా వ్యాక్సిన్ రాలేదు, ఏం రాలేదు, పిల్లలకి అంత నాలెడ్జ్ ఉండదు కదా. ఆటోమేటిక్గా వాళ్ళు ఒకరి మీద ఒకరు పడుతూనే మాట్లాడుతూ తిరుగుతూ ఉంటారు. లేనిపోయిన రిస్క్ ఎందుకు అని అనిపించింది నాకైతే. ఆన్లైన్ క్లాసెసే నేను అటెండ్ చేస్తాను మా బాబుని అని చెప్పాను. ఇక ఇక్కడ నేను వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. పిల్లలకి ఏంటంటే ఎగ్ కర్రీ మేము ముక్కలుగా వేయకుండా టమాటాలని చాపర్లో వేసి చాలా మెత్తగా అంటే సన్నగా చాప్ చేసి చేశాను. ఈ కర్రీ కొద్దిగా ఉన్నా కూడా మనకి అన్నంలోకి చక్కగా కలుస్తుంది. లంచ్ అయితే ఈ విధంగా అయిపోయింది. ఇక ఈవినింగ్ వచ్చేసి నేను మొక్కల దగ్గరకు వచ్చాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ.